సో అంటే బయట ఏం జరిగేది నీకు తెలియదు యాక్చువల్గా హౌస్లో ఉన్నంత వరకు. హౌస్లో టాస్క్ల విషయంలో కానీ ఇప్పుడు ఇంతకుముందు సీజన్ 7కి అటెండ్ అయ్యావు, దాదాపు 13 వీక్స్ ఉన్నావు. సో 7th సీజన్కి 8th సీజన్కి మధ్య నువ్వు గమనించిన తేడా ఏంటి? అంటే 7th సీజన్లో యాక్చువల్లీ చెప్పాలంటే కంటెస్టెంట్స్ ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ ఉండే యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే శివాజీ గారు కానీ, లేకపోతే అమర్దీప్, అంటే సీరియల్ ఆర్టిస్ట్గా తను వన్ ఆఫ్ ద లైక్ మోస్ట్ ఫేమస్ సీరియల్ యాక్టర్. ప్రియాంక జైన్, సో తను కూడా చాలా ఫేమస్. అంటే ఆల్రెడీ కొంచెం సోషల్ మీడియా ఫాలోయింగ్ కానీ, కొంచెం సీరియల్ ఆడియన్స్ ఫాలోయింగ్ కానీ అమర్కి కానీ ప్రియాంకకి కానీ ఉన్నారు. దెన్ శోభాకి ఒక కైండ్ ఆఫ్ సీరియల్ ఆడియన్స్ నుంచి ఫేమ్ ఉంది. దెన్ ఇప్పుడు శివాజీ గారికి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఫెమిలియర్, వెరీ ఫేమస్ యాక్టర్, పొలిటీషియన్, అండ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు ఆయన, అండ్ పొలిటికల్లీ కూడా యాక్టివ్ ఉన్నారు. దెన్ అట్ ద సేమ్ టైం పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ అనేది ఒక సెంటిమెంట్ ఆడియన్స్లో, రైతు అని ఒక సెంటిమెంట్ చాలా డెవలప్ అయింది లాస్ట్ సీజన్లో, రైతు బిడ్డ ఆడుతున్నాడు అని చెప్పేసి. సో అట్లా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్లో ఒక ఉన్న పీపుల్ ఉండేసరికి నేను యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ ఎంటర్ అయినా. దెన్ నేను అంత పెద్ద దిగ్గజాలతో నేను ఫైట్ చేసేసరికి అక్కడ నేను తెలియకుండా అనుకోకుండా వెలుగులోకి వచ్చేసి తెలుగు ప్రజలకి నేను చేరువైపోయినా. కానీ అప్పుడు ఏంటంటే నాకు ఇండస్ట్రీ ఎక్కువ తెలియదు, అండ్ బిగ్ బాస్ ఎక్కువ తెలియదు, దెన్ లైఫ్ ఎక్కువ తెలియదు. అంటే అప్పుడు నా ఏజ్ కూడా ఇంకా తక్కువ, 1 year ఇంకా యంగర్. సో ఇంకా లైఫ్ని అంతా చూడలేదు నేను. సో అప్పుడు చిన్న పొరపాట్లు చేసిన, కొన్ని మిస్టేక్స్ చేసిన. సో అది నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా. సో బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అరే కొన్ని విషయాల్లో నీకు తెలియకుండా కొన్ని తప్పులు చేసేసినావు అని. సో ఎక్కడైతే ఆ మిస్టేక్స్ చేసినో లాస్ట్ 1 yearలో ఇంకా నేను లైక్ ఇంకా గ్రో అయినా, ఇంకా మూవీస్ చేయడం కానీ, దెన్ లేకపోతే ఇంకా ఎక్కువ మందిని కలవడం. అండ్ అది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. నాకు అంత పెద్ద హ్యూజ్ ఒక ఆడియన్స్ని తీసుకొచ్చి పెట్టింది, తెలుగు ప్రజలకు పరిచయం చేసింది. సో యాజ్ ఎ పర్సన్ కూడా మనం ఎదిగే కొద్దీ మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. సో చాలా విషయాలు నేర్చుకున్న లైఫ్లో. సో ఆ ఎక్స్పీరియన్స్తోని నేర్చుకున్న ఎన్నో థింగ్స్తోని మెచ్యూరిటీతో వెళ్ళిన ఈసారి. సో అక్కడ ఇంకా నాకు అక్కడ నెగిటివ్ అయినవన్నీ ఇక్కడ పాజిటివ్ అయింది. అంటే ఆ సీజన్ 7లో నేను నచ్చని వ్యక్తులు కూడా నాకు సీజన్ 8లో నేను నచ్చి సపోర్ట్ చేసి యునానిమస్గా లైక్ చాలామంది చాలా సర్టెన్ లెవెల్ వరకు నన్ను చాలా లైక్ గుండెల్లో పెట్టేసుకున్నారు. సో దానికి నేను సీజన్ 7లో నువ్వు చేసిన తప్పులేంటి? సీజన్ 7లో అంటే అదే లైక్ షార్ట్కట్లో చెప్పాలంటే అప్పుడు ఐ స్టూడ్ ఆన్ ద రాంగ్ సైడ్, ఈసారి ఐ స్టూడ్ ఆన్ ద రైట్ సైడ్. అది. అండ్ అప్పుడు తెలియకుండా, అంటే నేను అప్పుడు కూడా ఇండివిజువల్గానే ఆడదామని అనుకున్నా, కానీ తెలియకుండా కొన్ని ఫ్రెండ్షిప్స్లో కొన్ని వాటిలో అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నేను సాఫ్ట్ అయిపోయి కరిగిపోయి నేను వాళ్ళనంత ప్రశ్నించలేకపోయినా. ఈసారి నాకు వాళ్ళు వీళ్ళన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నించిన. సో ఎవరిని లైక్ స్పేర్ చేయలేదు. సో దాంట్లో నేను సీజన్ 8కి సీజన్ 7కి ఆ డిఫరెన్స్ నా మధ్య అది గమనించిన. ఇప్పుడు తప్పులు చేయటం వేరు, దానికి దిద్దుకొని సరైన మార్గంలో వెళ్ళటం వేరు. అవును. బట్ మనలో ఉన్న ఆ క్యారెక్టర్ అనేది మారదు జనరల్గా. ఆ అగ్రెసివ్నెస్ అనేది నీలో ఉంది. కాకపోతే 8th సీజన్కి వచ్చేసరికి కొంచెం మెచ్యూరిటీతో కూడిన అగ్రెసివ్నెస్. సో అగ్రెసివ్నెస్ యాక్చువల్లీ నా ఉద్దేశంలో తప్పు కాదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో 100% అగ్రెసివ్నెస్ కావాలి ఒక వ్యక్తికి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎప్పుడైనా మీరు టాప్ 5లో ఉన్న వాళ్ళకి అగ్రెసివ్నెస్ 100% ఉంటుంది. ఎందుకంటే అక్కడ సాఫ్ట్గా ఉండి ఏం మాట్లాడకుండా పక్కనకు వచ్చేస్తే వీడు భయస్థుడు, వీడు స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు అన్నదే ఆడియన్స్కి కనిపిస్తుంది తప్ప. సో అగ్రెసివ్నెస్ అంటే ఒక నువ్వు వాదించే పాయింట్ మీద ఉండాలి. అంటే నువ్వు వాదించేది కరెక్ట్ అయితే అగ్రెసివ్నెస్ని 100% యాక్సెప్ట్ చేస్తారు జనం. సో మనం వాదించేటప్పుడు ఇప్పుడు భగత్ సింగ్ లాగా ఒక రెబెల్ అయితేనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండగలుగుతాం మనం తప్ప. సో ఒక గాంధేయ మార్గంలో వెళ్ళి నేను ఎవరేం చేసినా కూడా ఏం మాట్లాడను, నేను సైలెంట్గా రెవల్యూషన్ చేస్తా అంటే నడవదు బిగ్ బాస్ హౌస్లో. సో ఎక్కడైతే మనకి అగ్రెసివ్నెస్ కావాలో అప్పుడప్పుడు ఆటలో ఫిజికల్ టాస్క్స్లో కావాల్సి వస్తుంది, లేకుంటే ఎక్కడైనా మనకు అన్యాయం జరుగుతుంది అంటే ప్రశ్నించాల్సి రావచ్చు, లేకుంటే ఏదైనా నామినేషన్లో ఎక్కడైనా ఎదుటి వ్యక్తి చేసిన తప్పు ఇదని కరాఖండిగా చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. సో అక్కడ ఛానలైజ్డ్ అగ్రెసివ్నెస్ మాత్రం కావాలి. సో అది నేను చూపించిన, అండ్ అది నాలో ఉన్న తత్వం ఇంకా. సో అది తీసేయలేరు. సో అప్పుడు లాస్ట్ టైం ఏంటంటే కొంచెం ఛానలైజ్డ్ లేకుండే,
సో అలా బ్లాస్ట్ అయిపోయింది అటు ఇటు. సో ఈసారి మోర్ ఛానలైజ్డ్ అనమాట. ఇప్పుడు